ఇంకా ఆయన ఓపెన్ చేశాడా డోర్స్, ఆశీర్వాద డోర్స్ ఓపెన్ చేశాడా, పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆ ఓర్పుతో ఉండాలా, ఆ సహనముతో మనము కనిపెట్టాలా. దేవుడు స్థిరమైన మనసు ఇస్తాడు. 4 రకాల మనసులు స్థిరంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. స్థిరపరుస్తాడు. ఇందుకే ఇక్కడ ఎబేజు ప్రార్థన చేశాడు కదా, నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. ఈ రోజు నుంచి ప్రార్థన ఏం చేస్తాను, నన్ను దీవించు తండ్రి. అమ్మైనా అన్నం అడిగితే అన్నం పెడుతుంది కదా. నాకు ఆకలి ఉందని అమ్మకి తెలుస్తుందా? నాకు ఆకలి ఉంది, నాకు తెలుసు. అమ్మ అన్నం పెట్టంటే అన్నం పెడతా. అలాగే మన తండ్రికి తెలుసు మన ఆకలి, కానీ మనం అడగాల. ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎబేజు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను నిశ్చయంగా నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించాడు. 2, నా సరిహద్దులు విశాలపరచు తండ్రి, విశాలపరిచాడు దేవుడు. ఆమేన్. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. హల్లెలూయా. నా చెయ్యి నన్ను పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. ఏ కీడు రాకుండా నన్ను, ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని తప్పించు ప్రభువా. కీడు వచ్చిందా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కదా, ఆ కీడులో నుంచి తప్పిస్తాడు. పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ ఆ కీడులో నుంచి తప్పిస్తాడు. ఈ 4 పాయింట్లు ఎబేజు ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇచ్చాడు. అమ్మ అప్ అప్ ఆపం సై ఇచ్చాడు. చూడండి, ఈరోజు మన జీవితాల్లో గొప్ప గొప్ప ధనవంతులు అయిన వాళ్ళందరూ డైరెక్ట్గా పుట్టి అంటే ధనవంతులు అవలే. కింద నుంచి స్థానంలో వచ్చారు వాళ్ళు. మొదటి స్థానం ఎలాగుంది, పేదరికంలో ఉన్నారు. దేవుడు అంచులంచులుగా దేవుడు హెచ్చిస్తూ, ఈరోజు నేను చెప్తున్నా, ప్రభు మనల్ని దీవించాలంటే, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి రావాలంటే, అబ్రహాం ఏం చేశాడో అదే చేయాలి మనం. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? దేవుడికి ఇచ్చుట వలన ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చుట వలన ఎప్పుడు చెడిపోలేదు. అబ్రహాము ఈ ప్రపంచంలో అంత ధనవంతుడిగా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఇచ్చుట వలన ఈ పేదరికం ఉంచడు. దుష్టుడైన సాతాను హాస్పిటల్ పాలు చేయడు, వ్యర్థమైన ఖర్చులు పెట్టనీడు, వ్యర్థమైన ఏది పెట్టనీడు. స్థిరపరుస్తాడు నిన్ను. ఎప్పుడైతే దేవుని పరిచర్యకి ఎప్పుడైతే విత్తుతున్నావో ఆ విత్తనము నూరంతలుగా ఫలిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో విత్తనము మనకిచ్చాడు. ఈ వాక్యము విత్తనం. ఎప్పుడైతే దేవుని వాక్యము వింటావో, యేసు యందు విశ్వాసం ఉంచుతావో, యథార్థంగా దేవుడు ప్రార్థన చేస్తావో, ఈ ఎబేజు అలాగే చేశాడు. ప్రభువా నన్ను నిశ్చయంగా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దీవించు ప్రభువా అని ప్రార్థన చేయాలి రోజు. నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని దీవించు ప్రభువా. ఇదే ప్రార్థన చేస్తున్నాను నేను. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డకి కారు ఉండాలా, సొంత ఇల్లు ఉండాలా, అన్ని విషయాల్లో దీవింపబడాలా, పేదరికం ఉండకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు, ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు కార్లు ఉండాలి. ఆమేన్. అలాగ ఉండాలి. దేవుడు అలాగే దీవిస్తాడు.
చిన్న చిన్న ఇల్లు కూడా హల్లెలూయా, పెద్ద విశాలమైన ఇల్లు ఇస్తాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు, నేను అదే కోరుకుంటున్నా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా యేసయ్య, ప్రతి కుటుంబాన్ని సొంత ఇల్లు ఉండాలా. ఇంట్లోని ఎంతమందికి ఉంటారో, 4 ఉన్నారా, 5 ఉన్నారా, 5 కార్లు ఉండాలి ప్రభువా. ఆమేన్. అన్ని విషయాల్లో దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళు దీవింపబడితే దేవుడికి మహిమ వస్తుంది. ఆమేన్. సంఘము దీవింపబడితే దేవునికి మహిమ వస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను, చిన్న మందా నువ్వు భయపడద్దు అన్నాడు దేవుడు. ఈరోజు స్థిరపరుస్తాడు, వాగ్దానం చేశాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఒక పరీక్ష కాలంలో మనం ఉన్నాం. ఈ పరీక్ష కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ పరీక్ష కాలంలో మన నీతి దేవుడు చూస్తున్నాడు. యథార్థంగా దేవుడికి యథార్థమైన ప్రార్థన. ఇక్కడ చూడు, ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఫస్ట్ థింగ్, మొదటి ప్రార్థన ఏం చేస్తారు? నీ హృదయం సరిగా లేదనుకో, ప్రభువా ఫస్ట్ నేను చేసే ప్రార్థన చెప్తున్నా. నేను ఎలా చేస్తానంటే, ప్రభువా మొదటిగా నేను ప్రార్థన ఏం చేస్తానంటే, ప్రభువా నీకు విరోధంగా నాలోని ఏదైనా తప్పుడుంటే నన్ను క్షమించయ్యా. నీకు విరోధంగా నాలోని ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించు ప్రభువా అడుగుతాను. ఫస్ట్ది. రెండోది, నీ దృష్టికి ప్రభువా యథార్థంగా నేను జీవించాలి ప్రభువా. ఒకటి, నీ దృష్టికి ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా అడుగుతాను. నాలోని తెలుసో తెలియకో నాలో తప్పులుంటే నన్ను క్షమించు ప్రభువా అడుగుతా. ఈరోజు కూడా అడుగుతా. ఎందుకంటే మాట ద్వారా తప్పులు మాట్లాడచ్చు, మన ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా తప్పులు మాట్లాడచ్చు. ఎప్పుడైతే నేను అడుగుతానో, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఆ అమూల్యమైన రక్తం, యేసు రక్తం మన పాపాలన్నీ కడిగేస్తున్నాడు. ఫస్ట్ థింగ్, ప్రార్థన విధానం చెప్తున్నా మీకు. హల్లెలూయా. మనల్ని స్థిరపరచాలంటే ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నా. ప్రభువా నీ దృష్టికి నీకు ఆయాసకరమైనది నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా అడగాల ఫస్ట్. రెండోది, నీ దృష్టికి యథార్థంగా నేను జీవించాలి ప్రభువా. నీ దృష్టికి, నా ప్రభు దృష్టికి నేను యథార్థంగా నేను జీవించాలి ప్రభువా. 2, 3, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. 3, ఆ తర్వాత నన్ను దీవించు ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దీవించు ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దీవించు ప్రభువా. ఎన్నయ్యే? 3 కదా? 4. నీ దృష్టికి నీకు ఆయాసకరమైనది నీ దృష్టికి నాలో తప్పులుంటే నన్ను క్షమించు ప్రభువా. నీ దృష్టికి యథార్థంగా జీవించుటకు నాకు అనుగ్రహించు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. 3, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకో ప్రభువా, ఈ దినము ఎవరింటికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలా నేను అడుగుతాను దేవుడి దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాను అనుకో, నువ్వు ఇల్లు ప్రార్థన చేయమంటే అప్పుడు వెళ్తా. ఆయన చెప్పకుండా నేను ఎవరింటికి వెళ్ళను, ఎక్కడ కూడా అడుగు పెట్టా. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మనము నడిపింపబడాలా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా. ఎన్నయ్యే?
4 వేయాలి కదా. ఈ 5వది ఏం చేయాలంటే నిశ్చయముగా నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని దీవించు ప్రభువా. 5. 6వది నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. 6. 7 ప్రభువా ఏ కీడు రాకుండా 7 ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని తప్పించు ప్రభువా. ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని తప్పించు ప్రభువా. 7 ఇచ్చాను కదా. ఈ 7 నువ్వు రోజు ప్రార్థన చేసినప్పుడు 7 నువ్వు పలుకు, దేవుడు నిశ్చయంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు, స్థిరపరుస్తాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడేది ప్రతి మాట నా సొంత తెలివితేటలతో సొంత జ్ఞానంతో మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్ముడు ఆయన ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడతా. నేను వారం రోజుల నుంచి నీ లిస్ట్ రాసుకోను. అక్కడే ఇంటికాడ ప్రభా ఇక్కడే 1 గంటలోనే ఇలా ప్రార్థన చేస్తుంటాను. ప్రభా ఏ వాక్యం చెప్పాలా టక్కన బైబిల్ తీసేస్తాను. అక్కడ వాక్యం తీసేసి రిఫరెన్స్ మొత్తం రాసుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చెప్పమంటే దేవుని వెంటనే టక్కడక్కడని రాసేస్తాను. ఇప్పుడే అంతవరకే నేను మొదటి నుంచి బైబిల్ అంతా పరిశుద్ధాత్మ ఈ వాక్యముతో నింపబడితే, పరిశుద్ధాత్ముడు ఏ వాక్యము చెప్పమంటే తండ్రి ఏదైతే చెప్పమంటాడో అదే నేను పలుకుతున్నాను తప్ప నా సొంత జ్ఞానంతో నేను పలకట్లే. పరిశుద్ధాత్ముడు ఏదైతే మాట్లాడమంటాడో, దేవుడు ఏదైతే మాట్లాడమంటాడో అదే మీతోనే మాట్లాడుతున్నాను తప్ప నా సొంత జ్ఞానం సొంత తెలివితేటలతో మాట్లాడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని తేటపరిచి బోధించి రక్షణ మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో నూతన పరుస్తున్నాడు. నూతన కార్యాలు, నూతన హృదయం, నూతన స్వభావం, నూతన ఆలోచనలు దేవుడు పుట్టిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను 7 పాయింట్లు మళ్ళీ చెప్పాలి మీరు. ఫస్ట్ పాయింట్ ఏంటి మీకు అడుగుతున్నా? నో, ఫస్ట్ పాయింట్ 7 పాయింట్లు చెప్పా మీకు. ప్రభువా నీ దృష్టికి నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా. నా మాట ద్వారా నీకు విరోధంగా నేను తప్పును మాట్లాడుతున్నాను, క్షమించు. మొదటి మాట నీకు విరోధంగా ప్రభువా నా మాట ద్వారా నా ఆలోచనల ద్వారా నీకు విరోధంగా నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా అడుగు. మొదటిది. రెండోది, నీ దృష్టికి నేను యథార్థంగా జీవించుటకు నాకు సహాయం చేయ ప్రభువా. నీ దృష్టికి యథార్థంగా జీవించుటకు నాకు సహాయం చేయ ప్రభువా. 3, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపి నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. 4, ఓకేనా? నిశ్చయముగా నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని దీవించు ప్రభువా. నిశ్చయముగా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని దీవించు ప్రభువా. 5 అయిపోయి కదా. 6, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. విశాలపరచు తండ్రి. 7, ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని తప్పించు ప్రభువా. ఆమేన్. 7 పాయింట్లు ప్రతిరోజు
ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నేర్చుకోండి. ఒకవేళ మర్చిపోతే యూట్యూబ్లు పెడతాను ఈ మెసేజ్. హల్లెలూయా. ఆ యూట్యూబ్ ద్వారా మీరు చూసుకోవచ్చు. హల్లెలూయా. ఆ ప్రార్థన నేర్చుకోండి. నిశ్చయంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. దుష్టుడి నుంచి తప్పించి నిన్ను స్థిరపరిచి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. జ్ఞాపకం ఉందా లేదా? 7 పాయింట్లు చెప్పాను కదా. యేసు ప్రభువు ఆ కల్వరిలో 7 మాటలు పలికాడు. సంపూర్ణ సంఖ్య. మన ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. మన ప్రపంచంలో 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఈరోజు నేను చెప్తున్నా, మన జీవితంలో ఈ 7 పాయింట్ ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఒక్క విషయం చెప్తున్నా, దేవుడికి యథార్థత లేకపోతే, దేవుని దృష్టిలో నీ పేరు లేకపోతే మన ప్రార్థన చేసేది కూడా వ్యర్థమే. ఈరోజు నేను చెప్తున్నా, నేను అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి 5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను నడిపించయ్యా. దేవుని సన్నిధానంలో విచారించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్ళు, నేను వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు నిలబడు, నేను వాడుకుంటానని వాగ్దానం చేశాడు. ఈరోజు వాగ్దానం చేసే దేవుడు స్థిరపరిచాడు నన్ను. హల్లెలూయా. ఈరోజు ఒక పాట రాదు నాకు, ఒక స్వరం రాదు నాకు, నెత్తోని నేను ఒక మాట పలకాలంటూ కూడా నాకు రాదు. మరి నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఆమేన్. ఈరోజు తెలుగు కాదు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 భాషల్లో నాకు అక్షర ముక్క రాదు. అక్షర ముక్కను రాదు. దేవుడు వాడుకోవట్లేదా? అన్ని భాషల్లో ఇంగ్లీషు. నాకు ఎక్కువగా వాక్కు శక్తి కోసము మీ సంఘానికి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతిదినము మీ ప్రార్థనలు ఏంటి చేయాలంటే, మా పాస్టర్ గారికి తెలుగులో, ఇంగ్లీషులో మాట్లాడే వాక్కు శక్తిని అనుగ్రహించు ప్రభువా. తెలుగులో, ఇంగ్లీషులో వాక్కు శక్తి కోసం ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. మీకోసం ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని దృష్టిలో ఈ రాకడ సమయం దగ్గర పడుతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో గ్యారెంటీ లేదు. గ్యారెంటీ ఉందా? ఈ సెకండ్లోనే మన ఇంటికి వెళ్తున్నాం, ఏమవుతుందో తెలియదు. మంచి దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుస్సు ఇచ్చాడు. ఇంకోటి నేను చెప్తున్నా, ప్రభువా, మోషేకిచ్చిన ఆయుష్, మోషేకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు మోషేకి. కళ్ళద్దలు కూడా పెట్టుకోలేదు మోషే. అంత తేటగా మంచి ఆరోగ్యంతో దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ప్రభువా, మోషేకి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం నాకు, నా కుటుంబానికి దయచే ప్రభువా. నువ్వు అడుగు, దేవుడు ఆయుష్ పెంచుతాడు. ఆమేన్. హఠాత్ మరణాలు జరగవు. మనం అడిగితే దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ 7 పాయింట్లు ప్రతిరోజు ప్రార్థనలో ఈ 7 పాయింట్ల కోసం నువ్వు అడుగు. దేవుడు అంచులంచులుగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళా నెక్స్ట్ వీక్ ఇదే 7 పాయింట్ల కోసం అడుగుతా, మీరు చెప్పాలా. ఒకవేళ లేకపోతే ఇది యూట్యూబ్లో పెడతాను, మీరు చూడాలి. హల్లెలూయా. చూసుకొని నేర్చుకోండి ఈ ప్రార్థన. ఎందుకంటే నాకు దేవుడు అప్పటికప్పుడే దేవుడు నేర్పించి ప్రతిరోజు నేను ఇదే మాట పలుకుతాను. ఇప్పుడు నేను పలికే దేవుడు అందరికి కూడా పంచాలి కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ప్రార్థన ఆ విధంగా ప్రార్థించే దేవుడి దృష్టిలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీ దృష్టికి నీకు విరోధంగా ప్రభువా పాపం చేస్తుంటే
నీకు విరోధంగా వ్యర్థమైన మాటలు మాట్లాడుంటే నన్ను క్షమించు ప్రభువా. కలుమోయండి. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగయ్యా. నీ దృష్టికి ప్రభువా వ్యర్థమైన మాటలు మాట్లాడుంటే, నీ దృష్టికి ఆయాసకరమైనదిగా నేను జీవిస్తే నన్ను క్షమించు ప్రభువా. ప్రభువా నన్ను క్షమించయ్యా. ప్రభువా నీ దృష్టికి యథార్థంగా జీవించుటకు నన్ను ప్రభువా యథార్థంగా జీవించాలి. నీ దృష్టికి యథార్థంగా జీవించుటకు నీ కృప నాకు అనుగ్రహించయ్యా. ప్రభువా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. యేసయ్యా తండ్రి నీ ఆత్మతో నన్ను నింపి నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. యేసయ్యా ప్రభువా నిశ్చయంగా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నిశ్చయంగా దీవించు ప్రభువా. యేసయ్యా ప్రభువా నిశ్చయంగా నా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని దీవించు ప్రభువా. యేసయ్యా ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. యేసయ్యా నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. ప్రభువా యేసయ్యా నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. అడుగు దేవుని సన్నిధానములో నువ్వు అడుగునప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. అడుగు ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. యేసయ్యా ఏ కీడు రాకుండా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఏ కీడు రాకుండా తప్పించు ప్రభువా. ఏ కీడు రాకుండా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని తప్పించు ప్రభువా. యేసయ్యా ఈ ప్రార్థనను ఆలకించేవయ్యా. నిశ్చయంగా నన్ను స్థిరపరిచినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్య నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం ప్రభువా. యేసయ్య సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నిశ్చయంగా దీవించినందుకు, మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు తండ్రి. ఏ కష్టాలతో, ఏ బాధలతో ప్రభువా వచ్చారో అవన్నీ యేసు నామములో విడుదల కలుగును గాక. దాన్ని నిశ్చయంగా తండ్రి దీవించి ఆశీర్వదించే సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దర్శించి ఈ వాక్యాన్ని హృదయంలో ప్రభువా నూరంతలుగా ఫలించి తండ్రి యేసయ్యా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో కూడా తండ్రి మాకు నేర్పించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్.